నిన్న పార్లమెంట్ లో హోంమంత్రి అయిన అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది చాలా విచారకరం. ఆయన చేయడం అనేది ఈ దేశంలో 140 కోట్ల ప్రజల్ని ఇక్కడ బాధింపబడ్డ 80% జనాలని ఈరోజు అటు చేసిండు. వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పకపోతే ఈ దేశవ్యాప్తంగా మొత్తం అగ్గిరాజుకుంటది. ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మీరు ఈ తప్పున ఈ రోజు ఇట్లా విలువ ఇస్తున్నారంటే ఈ రోజు 180% ఉన్న జనాలకు మీరు ఎట్లాంటి వాల్యూతో ఉన్నారు? అసలు మీరు అధికార మతంతో ఈ రోజు పిచ్చి పిచ్చి కూతలు కూసుకుంటుంటే ఊరుకొని ఈ రోజు ఓడి సిద్ధంగా లేడు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ఆందోళన సృష్టిస్తాం. వెంటనే అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే ప్రతి సెంటర్ లో దేశవ్యాప్తంగా మేము నిరసనలు తెలియజేస్తాం. ఎందుకంటే బీజేపీ ఒక గౌరవప్రదమైన సీట్లో ఉండి ఈరోజు ఆ విధంగా మాట్లాడడం చాలా విచారకరం. బహుజన్ సమాజ్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా నుంచి మేము చాలా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడికి వెళ్ళి. ఇది ఇంతటితోనే మీరు ఎంపీ క్షమాపణ చెప్తే మంచిది, లేదంటే ఇది పునరావృతం చేసుకోకూడదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు అందరికీ తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.